ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ T20 మ్యాచ్ లోనే ఇండియన్ ప్లేయర్స్ అయితే దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చారు న్యూజిలాండ్ ప్లేయర్స్ కి. ఎందుకంటే న్యూజిలాండ్ మన ఇండియాకి వచ్చి ఫస్ట్ టెస్ట్ సిరీస్ లో మనల్ని క్లీన్ స్వీప్ చేసి మొత్తం వాళ్ళు సిరీస్ గెలిచారు. అండ్ నెక్స్ట్ మొన్న జరిగిన ఓడిఐలో కూడా వాళ్ళు 2-1 తోటి వాళ్ళు ఓడిఐ సిరీస్ గెలిచారు. అండ్ ఇప్పుడు వచ్చి T20 కూడా మేమే ఆడేసి మేమే సిరీస్ గెలుస్తామన్న ఆలోచనలో న్యూజిలాండ్ ఉన్నప్పుడు మనోళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో మనల నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ప్రతి ఒక్క ప్లేయర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. అండ్ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి ఈ మ్యాచ్ లో, వాటి గురించి మాట్లాడతాం. చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ అభిషేక్ శర్మ 84 రన్స్ ఏ విధంగా చేసిండు, అండ్ లాస్ట్ లో వచ్చిన రింకు సింగ్ 44 రన్స్ ఎట్లా చేసిండు, అండ్ ఎవరెవరు ఎన్ని వికెట్లు తీసిర్రు, అండ్ T20 వరల్డ్ కప్ కి ఎవరు సెట్ అవుతారు మంచిగా, వీటన్నిటి గురించి మనం ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం ఈ వీడియోలో. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది. అండ్ పిచ్ వచ్చేసి నాగ్పూర్ లో ఏ విధంగా ఉంటుందో మన అందరూ తెలుసు, కానీ దానికి వ్యతిరేకంగా అయితే జరిగింది ఇవాళ. ఎందుకంటే చాలా క్లమ్సీగా ఉంటే, చాలా ఆ పిచ్ లో క్రాక్స్ ఉండే కాబట్టి బాల్ పడ్డ తర్వాత ఎక్కడ వెళ్తుందో అర్థం కాలే. కొన్ని బాల్స్ బౌన్స్ అవుతున్నాయి, కొన్ని బాల్స్ లో బౌన్స్ అవుతున్నాయి. కాబట్టి కొంచెం స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది అయింది. కానీ దాని తర్వాత మంచిగా బ్యాటర్ సెట్ అయిపోయినాక చాలా మంచిగా ఆడారు, పర్ఫార్మెన్స్ చాలా మంచిగా వచ్చింది. అండ్ మనం ముందు ఇంకా తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే మన వీడియో చాలా మంది చూస్తున్నారు అండ్ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ముందు ముందు క్రికెట్ బాగుంది. మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలో కూడా నేను చెప్తా. ఎందుకంటే ఉత్తి పుణ్యానికి సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోరు. మీరు క్రికెట్ గురించి కానీ కబడ్డీ గురించి కానీ కొంచెం నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు. మనం ప్రతిరోజు కూడా ఇట్లా క్రికెట్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటే చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే క్రికెట్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండియాలో. కాబట్టి క్రికెట్ గురించి మనం అంతా క్లారిటీగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ ని మీరు ఫాలో అయిపోవాలి. ఎందుకంటే ఏదైనా నిజమే ఉంటది, అబద్ధాలు ఏముండవు. ఏదైనా కానీ 100% ఫుల్ క్లారిటీగా తెలిసిన తర్వాతే మన వీడియోలో వస్తుంది. కాబట్టి మీరు జస్ట్ చేసుకోవాల్సింది ఒకటి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ముందు ముందు క్రికెట్ చాలా ఉంది. ఈ IPL వరకు మనకు మెయిన్ టార్గెట్ ఏంటంటే 5000 సబ్స్క్రైబర్స్ కి మనం రీచ్ అవ్వాలా. అది మీ వల్ల జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా వచ్చింది కదా, ఫస్ట్ మనం 4 పాయింట్స్ లో ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. బ్యాటింగ్ రివ్యూ, బౌలింగ్ రివ్యూ, అండ్ మ్యాచ్ ఎక్కడ టర్న్ అయింది, మ్యాచ్ టర్నింగ్ పాయింట్, అండ్ ఫీల్డింగ్ అండ్ కెప్టెన్సీ. ఈ 4 పాయింట్స్ గురించి మనం ఫుల్ క్లారిటీగా మాట్లాడితే అప్పుడు మనం ఫుల్ మ్యాచ్ హైలైట్స్ అయితే మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే బ్యాటింగ్ రివ్యూ, ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వచ్చేసింది. అండ్ దాంట్లో సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనర్ గా వచ్చారు. అండ్ సంజు శాంసన్ 2 బౌండరీలు కొట్టిన తర్వాత బాల్ కి అయితే అవుట్ అయిపోయిండు. అంటే చాలా ఈజీ క్యాచ్ ఇచ్చేసిండు, అవుట్ అయిపోయిండు. సంజు శాంసన్ నుంచి ఇంత పర్ఫార్మెన్స్ లేదు. అండ్ మెయిన్ అభిషేక్ శర్మ 84 రన్స్ కొట్టిండు భయ్య, మామూలు కొట్టలే. 34 బాల్స్ ఏమో ఆడి 84 రన్స్ కొట్టిండు. 240 స్ట్రైక్ రేట్, 8 సిక్స్లు కొట్టిండు. అండ్ 2025 నుంచి ఇప్పటి వరకు ఎక్కువ సిక్స్లు కొట్టిన ప్లేయర్లలో టాప్ 1 లో ఉన్నాడు అభిషేక్ శర్మ మాత్రమే. అన్ని సిక్స్లు కొట్టిండు. అభిషేక్ శర్మ దగ్గరికి పోవాలంటే కూడా చాలా కష్టం మిగతా ప్లేయర్స్ కి. ఎందుకంటే అన్ని సిక్స్లు కొట్టిండు. నిన్న మ్యాచ్ లోనే 8 సిక్స్లు కొట్టిండు అభిషేక్ శర్మ. నిజంగా అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ మనకు T20 లో ఉండడం మనకు చాలా అదృష్టం. అలాంటి ప్లేయర్ ఎట్లాంటి బౌలర్ అయినా అని, ఎవరైనా అని ఖచ్చితంగా నా ఆట ఏందో అదే ఆట ఆడి చూపిస్తారు తప్ప అభిషేక్ శర్మ కొట్టిన ప్రతి 6 ప్రతి 4 గానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయితే నిన్న చాలా మంచిగా ఉంది. అండ్ దాంతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఉంది, 30+ రన్స్ చేసిండు. అండ్ హార్దిక్ పాండ్యా మంచి పర్ఫార్మెన్స్ చేసిండు అండ్ బెస్ట్ మ్యాచ్ ఇచ్చిండు. అండ్ లాస్ట్ లో వచ్చిన రింకు సింగ్, ఇషాన్ కిషన్ గురించి మాట్లాడతలేరు కాబయ్యా అని అంటే మాట్లాడతా కొంచెం తర్వాత. ఫస్ట్ మనం రింకు సింగ్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఇండియా 238 రన్స్ చేసింది, న్యూజిలాండ్ 190 రన్స్ చేసింది. 48 రన్స్ తోటి ఇండియా గెలిచింది కదా. ఇక్కడ రింకు సింగ్ చేసిన రన్స్ ఎన్ని, 44 రన్స్ చేసింది. అంటే రింకు సింగ్ లాస్ట్ లో వచ్చి ఆ రన్స్ కొట్టిండు కాబట్టి మనకు 238కి వెళ్ళింది. అప్పుడు న్యూజిలాండ్ కొంచెం ప్రెజర్ లో వెళ్ళిండ్రు. ఎందుకంటే అంత పెద్ద టార్గెట్ చేజ్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 238 రన్స్ ని కొట్టాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి రింకు సింగ్ లాస్ట్ లో వచ్చి ఆడిన 44 రన్స్ అయితే నిజంగా చాలా ఇంపాక్ట్ చేసినాయి భయ్య. రింకు సింగ్ అయితే తెలుసు, ఎందుకంటే లాస్ట్ లో వచ్చేసి ఆ ప్రెజర్ సిచ్యువేషన్ లో ఏ విధంగా బౌండరీలు కొట్టాలా, ఏ విధంగా సిక్స్లు కొట్టాలా రింకు సింగ్ అయితే చాలా మంచిగా తెలుసు. సేమ్ అదే విధంగా పర్ఫార్మెన్స్ నిన్నైతే ఇచ్చిండు రింకు సింగ్. 44 రన్స్ కొట్టిండు, జస్ట్ 20+ బాల్స్ ఆడిండు. అంతే చాలా మంచిగా ఆడిండు. 200 పైన స్ట్రైక్ రేట్ తో ఆడిండు, చాలా మంచిగా ఆడిండు రింకు సింగ్. అండ్ ఇదైతే
ఇండియా బ్యాటింగ్ రివ్యూ. అండ్ ఇప్పుడు మనం ఇషాన్ కిషాన్ గురించి మాట్లాడదాం. ఇషాన్ కిషాన్ వచ్చిన ప్రతి బాల్ నుంచే 4 కొట్టిండు, అండ్ తర్వాత బాల్ కూడా 4 కొట్టిండు తర్వాత ఓవర్ లో, అండ్ 2 బౌండరీలు కొట్టిండు. కానీ తర్వాత ఫీల్డర్ పైన నుంచి ఆడదామన్న షాట్ కి బాల్ అంతా బౌన్స్ కాలేదు కాబట్టి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయిండు. అండ్ ఇషాన్ కిషాన్ మంచి ఫామ్ లో ఉండడం చెప్పేసి మనకు అర్థమైపోయింది, ఎందుకంటే వచ్చిన ఫస్ట్ బాల్ నుంచే బౌండరీ కొట్టిండు కాబట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు ఇషాన్ కిషాన్. ఫస్ట్ మ్యాచ్ ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి, ఆ 4 మ్యాచెస్ లో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ రావాలి, ఇషాన్ కిషాన్ నుంచి ఒక సెంచరీ రావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇషాన్ కిషాన్ ఏం పర్లేదు, మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇదైతే ఇండియా బ్యాటింగ్ రివ్యూ. ఇప్పుడు న్యూజిలాండ్ బ్యాటింగ్ రివ్యూ గురించి మనం మాట్లాడదాం. అసలు న్యూజిలాండ్ నుంచి ఎవరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎవరు పర్ఫార్మెన్స్ లేదంతా. గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మెన్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా మంచిగా ఉండే. గ్లెన్ ఫిలిప్స్ 70+ రన్స్ చేసిండు. ఒకనొక సిచ్యువేషన్ లో ఏమనిపించిందంటే, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మెన్ వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు అయితే అరే మ్యాచ్ కి మనకి దగ్గర వరకు వస్తారేమో, అంటే మంచి మ్యాచ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుందేమో, లాస్ట్ ఓవర్ వరకు వస్తే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అలాంటి మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వస్తే కూడా చాలా ఇంకా ఎక్సైట్మెంట్ గా చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ ఫినిష్ అవుతుంది. కానీ ఎప్పుడైతే గ్లెన్ ఫిలిప్స్ అవుట్ అయిపోయిండో దాని తర్వాత మ్యాచ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అండ్ వాళ్ళ న్యూజిలాండ్ బ్యాటర్స్ నుంచి పర్ఫార్మెన్స్ వచ్చింది ఓన్లీ గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ అంతే. అండ్ లాస్ట్ వచ్చిన డేర్లీ మిచెల్ కూడా 28 రన్స్ కొట్టిండు అంతే. ఇలాంటి పర్ఫార్మెన్స్ లేదు ఇంకా మిగతా వాళ్ళ నుంచి. అండ్ ఇప్పుడు మనం బౌలింగ్ రివ్యూ గురించి మనం మాట్లాడదాం. బౌలింగ్ వచ్చేసరికి న్యూజిలాండ్ నుంచి ఎవరంతా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కేఎల్ జమీసన్ 2 వికెట్స్ ఇచ్చిండు, కానీ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చిండు. 50+ రన్స్ ఇచ్చిండు 4 ఓవర్స్ వేసి. అండ్ జాకోబ్ డఫీ చాలా మంచి బౌలింగ్ చేసిండు భయ్య, 2 వికెట్లు తీసుకుంది కదా. 4 ఓవర్లలో 27 రన్స్ మాత్రమే ఇచ్చిండు జాకోబ్ డఫీ. అండ్ మెయిన్ గా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి చాలా గుడ్ న్యూస్, ఎందుకంటే ఈ జాకోబ్ డఫీని ఆర్సీబీ 2 కోట్లకు మాత్రమే తీసుకుంది. ఈ పర్ఫార్మెన్స్ చూసినాక ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భయ్య, ఎందుకంటే జాకోబ్ డఫీ ఇప్పుడు న్యూజిలాండ్ లో మెయిన్ బౌలర్, టాప్ 3 లో మెయిన్ బౌలర్ జాకోబ్ డఫీ నుంచి అంత ఎకనామికల్ బౌలింగ్ వచ్చిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మిగతా బౌలర్స్ మిచెల్ శాంట్నర్ 1 వికెట్ తీసినా గానీ ప్రతి ఒక్కరు బౌలింగ్ లో అయితే మంచి రన్స్ అయితే కొట్టిరు మనోళ్ళు. అండ్ డేరియల్ మిచెల్ లాస్ట్ ఓవర్ వేసిండు, లాస్ట్ ఓవర్ కూడా మంచి 23 రన్స్ అయితే కొట్టిండు రింకు సింగ్. ఇదైతే న్యూజిలాండ్ బౌలింగ్ రివ్యూ. ఇప్పుడు మన ఇండియా బౌలింగ్ రివ్యూ గురించి మనం మాట్లాడితే, ఫస్ట్ హర్షదీప్ సింగ్ వికెట్ తీసిండు. అండ్ మెయిన్ బౌలర్ జాస్ప్రీత్ బుమ్రా కాకుండా మిగతా వాళ్ళు వేసిన వాళ్ళందరూ వికెట్లు అయితే తీసిరు. అండ్ న్యూజిలాండ్ వాళ్ళు 7 మంది వేసిరు బౌలింగ్. సేమ్ అదే విధంగా ఇండియా కూడా 7 మంది వేసిరు బౌలింగ్. ఎందుకంటే అక్షర్ పటేల్ వేస్తున్న బౌలింగ్ లో 3 బాల్ల తర్వాత అక్షర్ పటేల్ ఇంజూరీ అవుతాడు, దాని తర్వాత ఆ 3 బాళ్ళు అభిషేక్ శర్మ వేస్తాడు, దాంతో 7 మంది వేసిరు మనోళ్ళు కూడా. అండ్ బుమ్రా కాకుండా మిగతా వాళ్ళందరికీ వికెట్స్ వచ్చినాయి. దాంట్లో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు అయితే తీసిండు. అండ్ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివం దూబే 2 వికెట్లు తీసిండు. లాస్ట్ లో వేసి థర్డ్ ఓవర్ వేసి అయితే 2 వికెట్లు తీసిండు శివం దూబే. చాలా మంచి పర్ఫార్మెన్స్ శివం దూబే. బ్యాటింగ్ నుంచి రన్స్ రాకపోయినా బౌలింగ్ లో మాత్రం 2 వికెట్లు అయితే తీసిండు. అందుకే ఆల్రౌండర్లు ఏ టీం కైనా ఇంపార్టెంట్, మన ఇండియాకి అయితే చాలా ఇంపార్టెంట్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే. హార్దిక్ పాండ్యా కానీ, శివం దూబే కానీ, అక్షర్ పటేల్ కానీ ఇలాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు కాబట్టి 6th 7th ప్లస్ 7 ఆప్షన్స్ ఉన్నాయి బౌలింగ్ చేయడానికి. కాబట్టి ఇదే టీం నిజంగా ఎట్లుండాలి, ఏ టీం కైనా కానీ నిజంగా ఏ ఫార్మాట్ లో అయినా కానీ బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండాలి, బ్యాటింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండాలి. సేమ్ అదే విధంగా మనకు అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం చాలా లక్కీ. అండ్ ఇప్పుడు మ్యాచ్ ఎక్కడ టర్న్ అయిందంటే, థర్డ్ పాయింట్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గురించి మనం మాట్లాడితే, ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభిషేక్ శర్మ వికెట్ ఎప్పుడైతే పడలేదో అక్కడనే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే అభిషేక్ శర్మ ఫస్ట్ వికెట్ పడ్డదంటే అప్పుడు మనకు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ కొంచెం లో ఫీల్ అవుతారు. ఎందుకనంటే అభిషేక్ శర్మ పైన చాలా నమ్మకం ఉంటది ఖచ్చితంగా. T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ కాబట్టి మంచి రన్స్ కొడతారు కాబట్టి అభిషేక్ శర్మని ఆ ఫస్ట్ 2-3 ఓవర్స్ లోనే అవుట్ చేశారంటే ఆ వెనకాల వచ్చిన బ్యాట్స్మెన్ నుంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, వాళ్ళ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. కానీ అభిషేక్ శర్మ అక్కడ మెయిన్ గా అనిపించేది అభిషేక్ శర్మ వికెట్ అండ్ ఓపెనర్స్ వికెట్ ఫాస్ట్ గా ఒక 2-3 ఓవర్స్ లోనే పడ్డదంటే అప్పుడు ఏ టీం కైనా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. మెయిన్ అక్కడ మ్యాచ్ టర్న్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఉండగా అంత మ్యాచ్ వాళ్ళు గెలుస్తారు అన్నట్టు అయితే అనిపించలేదు. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఫీల్డింగ్ అండ్ కెప్టెన్సీ గురించి మాట్లాడితే, న్యూజిలాండ్ ఫీల్డింగ్ లోనే చాలా బెస్ట్ అనుకోవచ్చు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం న్యూజిలాండ్ కి
100కి ఒక 10% ఇవ్వచ్చు ఫీల్డింగ్ లో. ఎందుకంటే న్యూజిలాండ్ మొత్తం కనిపించేది గ్లెన్ ఫిలిప్స్ నెంబర్ 1 ఫీల్డింగ్ లో, అండ్ దాని తర్వాత మిగతా ప్లేయర్స్ ఖచ్చితంగా మంచి ఫీల్డింగ్ చేస్తారు. కానీ ఈసారి ఏమైందంటే అదే గ్లెన్ ఫిలిప్స్ చేస్తున్న బౌలింగ్ లో అభిషేక్ శర్మ 4 దగ్గర కొట్టినప్పుడు బౌలర్ దగ్గర క్లర్క్ ఉంటాడు. ఆ క్లర్క్ ఏంటంటే తన దగ్గర బాల్ పడి ఒక బాల్ ఏంటంటే స్పిన్ అయి బౌండరీకి వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్ బాల్ ఏమవుతుంది అంటే తన దగ్గర వరకు, అంటే బాల్ వచ్చిన దగ్గర కంటే క్లర్క్ ఇంకా ముందు ఉరికేస్తాడు కాబట్టి బాల్ టర్న్ అయ్యి వెళ్ళిపోతుంది బౌండరీకి. అలాంటి మిస్ ఫీల్డింగ్ అయితే చాలా జరిగినాయి కాబట్టి ఈసారి 100% 10% ఇవ్వచ్చు న్యూజిలాండ్ కి. ఫీల్డింగ్ అయితే కంపేర్ టు ఇండియా, న్యూజిలాండ్ ఫీల్డింగ్ అయితే అంత మంచిగా లేదు. అండ్ ఇండియా ఫీల్డింగ్ అయితే చాలా మంచిగా చేసింది. అండ్ కెప్టెన్సీ కూడా సూర్యకుమార్ యాదవ్ చాలా మంచిగా చేసిండు మిచెల్ శాంట్ కంటే. దిస్ ఈస్ ద టోటల్ మ్యాచ్ హైలైట్స్ భయ్య. ఇంత మంచిగా మనకు అర్థమయ్యే తెలుగు లాంగ్వేజ్ లో మనం చెప్పుకున్నాం, అందరికి చాలా క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా మీకు చెప్పలేని టాపిక్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చేయండి. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి T20, ఖచ్చితంగా ఇంకా 4 కూడా మనమే గెలిచి టోటల్ గా 5-0 తోటి క్లీన్ స్వీప్ చేసి మనమే T20 సిరీస్ విన్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ దీని తర్వాత వరల్డ్ కప్ ఉంది, దాని తర్వాత మళ్ళీ IPL ఉంది కాబట్టి మ్యాచ్లు అయితే చాలా ఉన్నాయి, క్రికెట్ మ్యాచ్లు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది ఒకటే, ఫాలో అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, వీడియోని షేర్ చేయండి. అండ్ చాలా మందికి కూడా తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారు, వాళ్ళు కూడా క్రికెట్ గురించి కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన వాళ్ళు ఒకటే, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.